క్రైమ్ కౌంటర్ NUS. ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం. క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్కి స్వాగతం. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్పహాడ్ గ్రామంలో కృష్ణానదిపై నిర్మిస్తున్న జవహర్ జాన్పహాడ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణ పనుల పురోగతిని ఆదివారం రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కృష్ణానది జలాల పంపిణీలో న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆగదని, ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచడాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, ఈ విషయంలో తెలంగాణకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని అన్నారు. ఈ ప్రాంతం నుండి 6 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా, 7 సంవత్సరాలు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నానని, ఈ ప్రాంత ప్రజలు చూపించే ప్రేమానురాగాలకు కృతజ్ఞతగా ఉంటానని, బడుగు బలహీన వర్గాలకు చెందిన SC, ST, BC మైనారిటీ మహిళల జీవితాలను మెరుగుపడేందుకు 24 గంటలు కృషి చేస్తున్నానని చెప్పారు. జవహర్ జాన్పహాడ్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు యుద్ధ ప్రాతిపదికన వేగవంతంగా నాణ్యత పాటిస్తూ పూర్తి చేయాలని మంత్రి కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ESC రమేష్ బాబు, జిల్లా SP నరసింహ, RDO శ్రీనివాసులు, ఇరిగేషన్ SE నాగభూషణం, DE సత్యనారాయణ, హరికిషోర్, AE సతీష్, కాంట్రాక్టర్ శ్రీనివాసు, ఇతర అధికారులు, సిబ్బంది, మండల నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్. కాంగ్రెస్ పార్టీ అన్నలు, తమ్ముడు, అక్కలు, చెల్లెళ్ళు, ఈ ఏజెన్సీకి సంబంధించిన అధికారులు అందరికీ నమస్కారం. పెంచడంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇది సుప్రీంకోర్టులో ఆల్రెడీ గతం నుంచి కేసు నడుస్తుంది. సుప్రీంకోర్టులో ఆల్మట్టి డ్యామ్ హైట్ పెంచడంపై గతంలో జరుగుతున్న సుప్రీంకోర్టు విషయంలో నేనే స్వయాన రేపు రాత్రి ఢిల్లీ పోయి మళ్ళీ ఆ మన గేటు పెంచొద్దు, హైట్ పెంచొద్దు అని మేము తెలంగాణ ప్రభుత్వం తరఫున తీవ్రంగా వ్యతిరేకించబోతున్నాము. తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదీ జలాలు, గోదావరి నదీ జలాల్లో మా కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తీవ్ర కృషి గత ఏ ప్రభుత్వాలు కూడా చేయలేదని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా. మేము తెలంగాణ కోసమే పుట్టి తెలంగాణ కోసం అంటున్న పార్టీలు కూడా వాళ్ళ హయాంలోనే కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. మా హయాంలో న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు ఆంధ్రాకి 512 TMCలు ఇస్తూ మనకి తెలంగాణ రాష్ట్రానికి 299 TMCలు వాళ్ళు ఒప్పుకోవడం లిఖిత పూర్వకంగా వాళ్ళ హయాంలో 10 ఏళ్ల పాటు అప్పచెప్పడం జరిగింది. మేము వచ్చిన తర్వాత అసలు అది కుదరదు, మనకే 70% నీళ్లు కావాలి కృష్ణా జిల్లాలని మనం కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్, బ్రిటిష్ ట్రిబ్యునల్ మీద వాదనలు వినిపించి ఆ కేసు తిరిగి ఓపెన్ చేయించి నేనే ఇరిగేషన్ మంత్రి స్వయంగా భారతదేశంలో ఏ ఇంటర్ స్టేట్ వాటర్ ట్రిబ్యునల్లో ఏ ఇరిగేషన్ మంత్రి స్వయాన పర్సనల్ హాజరైన దాఖలాలు లేవు. నేను పోయినసారి కూడా హాజరైనా, ఇప్పుడు కూడా ఈ వారంలో కూడా ట్రిబ్యునల్ హియరింగ్స్ హాజరవుతున్నా. అదేవిధంగా కృష్ణా నదీ జలాల విషయంలో, గోదావరి నదీ జలాల విషయంలో తెలంగాణకి న్యాయపరంగా రావాల్సిన వాటాకి మేము ఏ రాష్ట్రంతో కొట్లాడతాం. మరి ఆంధ్రప్రదేశ్ అయినా సరే, కర్ణాటక అయినా సరే, మహారాష్ట్ర అయినా సరే, ఏ రాష్ట్రంతో మరి అంతర్రాష్ట్ర విషయాల్లో తెలంగాణకి న్యాయం జరిగే విధంగా మేము న్యాయ పోరాటం అన్ని విధాలుగా పోరాటం చేస్తామని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా. నేను రాజకీయాల్లో కొనసాగిన ఇన్ని రోజుల్లో ఈ ప్రాంతం నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, వరుసగా 7 సార్ల తెలంగాణ రికార్డు ఎంపీగా, మొదటిసారి ఓడిపోయినా
ఆ తర్వాత 7 సార్లు గెలిచిన. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా ఉన్నా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా ఉన్నా, తెలంగాణ రాష్ట్రానికి 7 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఉన్నా, పార్లమెంట్ సభ్యునిగా ఉన్నా. మరి ఇదంతా ఇక్కడ నా అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు మీరు చూపిన ప్రేమ అభిమానం వల్లనే అని చెప్పి నేను ఎప్పుడూ మీకు కృతజ్ఞతగా ఉంటూ నా రాజకీయ ఫిలాసఫీ, రాజకీయ సిద్ధాంతం, లక్ష్యం, ఆబ్జెక్టివ్, ఎయిమ్ ఒకటి. మరి నేను ప్రజాప్రతి ఉన్న చోట ప్రతి టర్మ్ లో ఎంతో కొంత అభివృద్ధి చూపెట్టాలి. నిరుపేదల జీవితాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, రైతు కూలీలు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు వారి జీవితాల్లో ప్రతిసారి కొంత మెరుగుపడాలనే ఒక సదుద్దేశంతో, ఒక దృఢ సంకల్పంతో 24 గంటలు అదే పనిగా కృషి చేస్తూ ఉంటాం. ఇటువంటి ప్రాజెక్టులు కట్టేయడం అంత ఈజీ కాదు. ఆ వాటరు, అది నీటి కేటాయింపు, ఆ తర్వాత ఆ క్లియరెన్సెస్, ఆ తర్వాత మరి ల్యాండ్ అక్విజిషన్, వేరే రైతులు వచ్చి భూసేకరణ చేయాలి, R&R చేయాలి. డిజైన్స్ లో విషయంలో నిరంతరం ఫాలోఅప్ లోనే ఉన్నాం. నిరంతరం ఏ రోజు కూడా ప్రతిరోజు నా దినచర్యలో 1 గంట మరి హుజూర్ నగర్, కోదాడులో అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు పోతున్నాయా లేదా, ఎందుకు ఆగినాయి, ఎందుకు ఆగితే ఎంత, ఎట్లా వేగవంతం చేయాలని ప్రతిరోజు ఎక్కడున్నా సరే, హైదరాబాద్ ఉన్నా, హుజూర్ ఉన్నా, కోదాడు ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, 1 గంట మాత్రం ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ రివ్యూ చేస్తుంటాం. మరి కొన్ని చోట్ల మంచి ప్రోగ్రెస్ ఉంది, కొన్ని చోట్ల లేదు. మరి లేని చోట మాత్రం నేను ఆ ఏజెన్సీలకి, అధికారులకు కూడా హెచ్చరిస్తున్నా. మరి పనులు నాణ్యతతో జరగాలి, వేగవంతంగా జరగాలి. ఈ రెండిట్లో దేంట్లో లోపం ఉన్నా కఠిన చర్యలు తప్పవు అని చెప్పి కూడా మనం చేస్తాం. అధికారులకి, కాంట్రాక్టర్ని చెప్పేది ఏంటంటే, అన్ని విధాలుగా ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా భూసేకరణలో కానీ ఇతర విషయాల్లో కానీ నా సహకారం ఉంటుంది. కానీ మీరు చేసే పని మరి వేగవంతంగా చేయాలి, నాణ్యతతో చేయాలి. అందులో లోపం ఉంటే మాత్రం నేను చాలా సీరియస్ గా చర్యలు తప్ప అని చెప్పి మనం చేస్తున్నాను.